హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హైకాస్ వరల్డ్. ఇవాళ వీడియో ఏంటంటే మీరు మార్నింగ్ చూసుంటారు కదా, డీమార్ట్కి వెళ్ళాము, ఏమేమి తెచ్చుకున్నాము ఏంటి అన్నది చూపిస్తాము. ఫుల్ లగేజ్ తెచ్చుకున్నాము తెలుసా. ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా ఏం తెచ్చుకోవద్దు అనుకుంటాం. బేసికలీ వెళ్ళడానికే భయపడతాను. జూన్లో మాత్రం కంపల్సరీ వెళ్తాను, ఎందుకంటే వాటర్ బాటిల్స్ బాగుంటాయి డీమార్ట్లో. వాటర్ బాటిల్స్కి, బాస్కెట్స్కి, నాప్కిన్స్ కోసం తప్పకుండా డీమార్ట్కి వెళ్తాను. అలా వెళ్ళినప్పుడు కొన్ని స్నాక్స్ అవన్నీ కూడా తెచ్చుకుంటాను కదా, చూపిస్తాను మీకు ఏమేమి తెచ్చుకున్నాను అయింది అన్నది చూపిస్తాను. ఎప్పుడు ఈ బడ్జెట్ కదనమాట, ఖచ్చితంగా ఇవన్నీ ఉండాలి. తెచ్చుకున్నాను, వెళ్ళినప్పుడు చాలా తెచ్చుకుంటాను కావాల్సినవి. ఇంకా లిక్విడ్కి తక్కువ పడిందో ఎక్క పడిందో అన్నది నాకు తెలియదు, కానీ 4 లీటర్స్ మీకు కనిపిస్తుంది కదా. ఏంటంటే షాప్లో 180 రూపీస్ పడుతుంది లీటర్ వస్తుంది, కానీ 1 మంత్లో 2 ప్యాకెట్స్ 3 ప్యాకెట్స్ అవుతుంది. సో ఇలా తెచ్చుకున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే చాలా రోజులు వస్తుంది, ఒక 3-4 మంత్స్ వస్తుంది. 4 లీటర్సే అయినా 3-4 మంత్స్ వస్తుంది. అది లీటర్ అయినా అట్లయితే 1 మంత్కి లీటర్ రావాలి కదా అనిపిస్తుంది, కానీ అది అందుకు రాదనమాట. అందుకోసమని పర్టికులర్గా అయితే ఇదే కావాలని తెచ్చుకున్నాను ఒకటి. నెక్స్ట్ నాప్కిన్ మా చిత్తల్లి కోసము, ఇది అరౌండ్ 20 రూపీస్ పడింది. ఇంకా చిత్తల్లికి 2 కొన్నప్పుడు ఇంకా పాపం వాళ్ళ అన్నయ్యలకు కూడా కొందాంలే, లాస్ట్ ఇయర్ ఉన్నాయి వాళ్ళకి, అయినా సరే చెరొకటి మళ్ళీ తీసుకున్నాను. 2 గ్రీన్ 2 బ్లూ, ఎవరి చాయిస్ని బట్టి వాళ్ళు తీసుకెళ్ళిపోతారని ఇవి 2. ఇంకా తర్వాత కొన్ని పాపకైతే స్కర్ట్ కదా అని చూద్దాం, ఫస్ట్ టైం ట్రై చేశాను డీమార్ట్లో. ఇన్నర్స్ అయితే ప్యాంటీస్ పిల్లలకి ఎట్లుంటాయో తెలియదు, కానీ అవి కొన్ని తీసుకున్నాను. బెడ్షీట్ తీసుకున్నాను, బాగున్నాయి తెలుసా. మీరు నమ్ముతారో లేదో కానీ 150 బెడ్షీట్ బాగాలే ఉంది అసలు, చాలా బాగుంది. 150 అంటే నాకు వర్త్ ఫర్ మనీ అనకూడదులే, చాలా తక్కువ, చాలా చాలా బాగుంది అసలు. బెడ్షీట్ అయితే భలే కంఫర్ట్గా ఉంది. ఇదైతే ప్యూర్ కాటన్, వాష్ చేస్తే సింక్ అయిపోయి భలే సాఫ్ట్ అవుతుంది అనుకుంటే, ఇప్పటికి కూడా భలే సాఫ్ట్గా ఉంది. ఇంకా పిల్లో కవర్స్, బెడ్షీట్ అన్నప్పుడు పిల్లో కవర్స్ కంపల్సరీ కదా. 49 రూపీస్ పడింది. ఈ పిల్లో కవర్ నాకు భలే నచ్చింది. ఇదే కలర్ ఇంకొకటి వెతికితే అసలు దొరకలేదు, నాకు బాగా నచ్చింది ఇది. 49. 5 పిల్లో కవర్స్ తీసుకున్నాను, ఇది కూడా 49. సెట్ 49 కాదు, ఈచ్ వన్ 49. ఇవి 2. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, కొంచెం మోస్ట్లీ డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను. ఆయిలింగ్ చేసి పడుకున్నా అంత ఏమంటారు, ఆయిల్ అంత అంటే నల్లగా అయిపోతాయి అన్నమాట. ఇంకా పిల్లలతో వెళ్ళినప్పుడు డీమార్ట్కి వెళ్తే స్నాక్స్ కంపల్సరీ, ఇవి లేకుండా అసలు బయటికి వస్తామా, అస్సలు రాము. ఎవరు వస్తారో ఎవరు రారో తెలియదు, కానీ ఇంకా మా ఆయన కోసం ట్రిమ్మర్ ఎన్ని కొంటాడో అసలు. వారంలో 2-3 సార్లు ట్రిమ్మింగ్ చేసుకుంటాడు, అలాగే ఇవి కూడా కొంటాడు. కానీ తెలుసా మీకు ఒక విషయం చెప్తాను, డీమార్ట్కి ఎవ్రీ మంత్ సరుకులకు పోదామంటే నో అని చెప్తాడు. అసలు వద్దు, అక్కడికి వెళ్తే చాలా బడ్జెట్ అవుతుంది, అమ్మో మీరు అవి ఇవి వేస్తారు అని చెప్తాడు. కానీ రివర్స్ ఏంటంటే నేను ఒక ప్లానింగ్ వేసుకొని ఇంతే కావాలని వెళ్తాను, అవి కొనడు. ఫస్ట్ బట్టల దగ్గరికి పోతాడు, పిల్లలకి టీషర్ట్స్ బాగున్నాయి, ఇవి బాగున్నాయి, ఈ బాక్సులు బాగుంటాయి, పెన్సిల్ బాక్సులు చూస్తాడు, వాళ్ళకి నచ్చిన టాయ్స్ అన్నీ వెతుకుతుంటాడు. అదేంటి నువ్వు వచ్చిన పని ఏంటి అంటే, ఏ కాదు ఉన్నాయి కదా తీసుకుందాము అంటాడు. మళ్ళీ ఏమన్నంటే మళ్ళీ అవసరం కొద్ది నేను పోదాం, నేను రాను, మీరు చాలా చాలా డబ్బులు ఖర్చు చేస్తారు, డీమార్ట్కి పోతే కనీసం 8,000 ఉండాలి అని. చేసేదంతా ఆయన చేస్తారు, షాపింగ్ నాది ఫాస్ట్గా అయిపోతుంది. మా ఆయన అసలు షాపింగ్ ఇది డీమార్ట్ అనే కాదు, బట్టల షాప్కి వెళ్ళు, కిరాణా స్టోర్కి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, నాతో వెళ్ళు, ఫ్రెండ్స్తో వెళ్ళు, ఎవరితో వెళ్ళు. మామూలుగా ఆడవాళ్ళు షాపింగ్ ఫాస్ట్గా చేస్తారంటారు కదా, లేదు, మా ఆయన చాలా లేట్గా చేస్తాడు, నేను చాలా ఫాస్ట్గా చేస్తాను. ఏది నచ్చితే టక్కుని తీసుకుంటాను, కానీ మా ఆయన వెతుకుతూ ఇవి అవి అని ఎన్ని చూస్తాడో అసలు. ఇంకొన్ని ఇన్నర్స్ ఎన్నంటే అన్నీ. ఇంకా తర్వాత పిల్లలకి టూత్పేస్ట్ తీసుకున్నాను, ఇది బయట దొరకట్లేదు, అందుకోసమని నేను తీసుకున్నాను. ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి కంపల్సరీ ఇదొకటి, కెచప్ ఇదొకటి, ఎమర్జెన్సీకి ఉపయోగపడే ఇవి 2. ఎక్కడ మీకు తెలుసు నేను బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేస్తాను, బట్ ఇన్ కేస్ నాకు బాగాలేదు, లేట్గా లేచాను,
ఏం పిండి నానబెట్టుకోలేదు. కొన్నిసార్లు మనకి అన్ని రకాలుగా ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, అందుకే స్కూల్స్కి స్టార్ట్ అయినప్పుడు ఇవి కంపల్సరీ ఉండాలి. ఇది ఎందుకు అంటే బ్రెడ్ తోటి ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఇది ఉండాలి. ఇదైతే కంపల్సరీ. దోశ పైన పెడతాను, చట్నీ ఇంట్రెస్ట్ లేకపోతే బ్రెడ్ పైన పెడతాను, చపాతీలో పెడతాను, కొన్నిసార్లు ఉత్తప్పుడు తింటాను చిత్తలు, అది వేరే విషయం అనుకోండి. మళ్ళీ ఇంకా బాక్స్లో అయితే తీసుకున్నాను. ఈచ్ వన్ 50 రూపీస్ పడింది. లాస్ట్ టైము 250 పెట్టి కార్వి కొన్నాను. ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఇద్దరికి కొంటే ఇద్దరు మహానుభావులు ఏం చేశారు తెలుసా, 1 మంత్ కూడా కాలేదు, అవి ఇన్పలా ఉన్నాయి ఐరన్వి, సుట్టపోయింది. స్కూల్లో వాళ్ళేమో అలాంటి పెన్సిల్ బాక్సెస్ అస్సలు అలౌడ్ చేయొద్దు, తేవద్దు, ఎందుకంటే వీళ్ళు తీసుకెళ్ళే వాళ్ళు కామ్గా కూర్చోవాలి కదా, బెంచ్ మీద పెట్టి ఆడుతూ ఉన్నారంట. టీచర్స్ చెప్పారు తేవకూడదు అని. అయినా సరే మీరు ఆడకండి అని చెప్పి పంపించాను. కానీ ఇయర్ ఎండింగ్కి అవి సొట్ట అయ్యాయి. ఇంక ఇలాంటివి కాదులే, ఇలాంటివి ఎన్ని పడతాయో ఇయర్ అయిపోయేలోపు 100% గ్యారంటీ పిల్లలు కాపాడుకుంటారు. నా పిల్లలు కొంచెం నాలాగే ఉంటారులేండి కాపాడుకోవడంలో, కానీ కొన్నిసార్లు చెప్పలేము, ఇంకా చిన్నపిల్లలు కదా, ఎంత అనుకున్నా 90s కిడ్స్కి ఇప్పుడు జనరేషన్కి ఇప్పుడు హైపర్ యాక్టివ్ కదా. ఇది మా చిత్తలు. అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఎప్పుడు ఏం తీసుకున్నా సేమే, పిల్లలు ఏ ఆప్షన్ ఉండదు. జస్ట్ 15 రూపీస్కి వచ్చింది. ఈచ్ బాక్స్ 15 రూపీస్. బాగుంది. వాళ్ళకి ఇప్పుడు పెద్దగా ఏమి ఉండవు కదా, క్రేయాన్స్ అవన్నీ స్కూల్ టీచర్స్ దగ్గర ఉంటాయి. ఒక పెన్సిల్, ఒక ఎరేజర్, షార్ప్నరే కాబట్టి, స్కేల్ కాబట్టి సరిపోతాయని నా ఫీలింగ్ అనమాట. వాళ్ళు వేరేటి అడిగారు, అయినా సరే నేను ఇదే ఇచ్చాను. ఇదైతే మా చిత్తల్లి బాటిల్, తనే సెలెక్ట్ చేసుకుంది, తనకి నచ్చింది, బాగుంది. ఎంత పడింది, 200 పడింది నాకు. మా చిత్తలు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తుంది కదా, ఎందుకు తన విషయంలో నో అని చెప్పలేకపోయాను, ఏదైనా బాగుంది. కానీ తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే సోప్స్. వెళ్ళినప్పుడు కొన్ని నిత్యావసరాలు తీసుకుంటాను కదా, ఇంకా అంత దూరం వెళ్ళినప్పుడు కొన్ని స్నాక్స్ కూడా అడుగుతారు. ఇవి గత 10 ఇయర్స్గా ఇలాంటి ఇన్స్టెంట్ ఫుడ్ ట్రై చేయాలనుకుంటున్నాను. 10 ఇయర్స్ బ్యాక్ తెలియదు అంటే నిజంగా అప్పుడు తెలియదు ఇలాంటివి ఒకటి ఉంటాయని, కానీ ఇవి ట్రై చేయాలని 10 ఇయర్స్కి అనుకుంటున్నాను. ఈరోజు మా ఆయన ఓకే అంటే నేను కొనుక్కొచ్చుకున్నాను, చూడాలి ఎలా ఉంటాయో చూడాలి. ఇంకా తర్వాత పేస్ట్ తెచ్చుకున్నాను, పిల్లలకు తెచ్చాను కదా, మరి మేము తెచ్చుకోవద్దా. పిల్లల కోసం సోప్ ఈసారి మార్చాను, ఎప్పుడు మైసూర్ శాండిల్ పెడతాను, ఇంకా రేజ్నీ సీజన్ వస్తుంది కదా, స్కిన్ ఎలా ఉంటుందో అని చెప్పి ఇది తెచ్చాను. మరి ఇది పడుతుందో పడదో చూడాలి. పిల్లలకి మోస్ట్లీ ఏ సోప్ అయినా పడుతుంది. మన ర్యాషెస్ వస్తే మాకు ఒక సోప్ తెలుసు, అది తెచ్చుకొని వాడుకుంటాము. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను ఏం సోప్ అని. తప్పకుండా ఎలాంటి స్కిన్ ఎలర్జీ అయినా పోతుంది. ఇదో సోప్ తెచ్చుకున్నాను. తర్వాత చాలాసార్లు చెప్పుకుంటాను, 4 క్లిప్పులతోటి నేను బట్టలన్నీ కాంటాలు పెట్టి సెట్ చేస్తూ ఉంటానని, అందుకే మస్ట్ అండ్ షుడ్ అని తిట్టినా సరే ఈసారి అయితే తెచ్చుకున్నాను. ఇంకా తర్వాత పెద్దవాళ్ళకి, ఇద్దరు బాబుల కోసం, అది పాప కోసం. ఎందుకు ఇంత కేర్ తీసుకుంటున్నా అంటే ఇంత ముందు వరకు తెలిసేది కాదు, ఇప్పుడు యూట్యూబ్ ద్వారా చాలా విషయాలు తెలిసి, అవును అది వాడకూడదు, నోరు పొక్కేస్తూ ఉంటుంది, అలా అవుతూ ఉంటుంది కదా, ఎందుకు తెలియనప్పుడు వాడేసాం, కానీ ఇప్పుడు తెలిసి తీసుకున్నాం, పోయేది ఏముంది అని చెప్పి ఇది తీసుకున్నాను. తర్వాత సన్ స్క్రీన్ బై 1 గెట్ 1 ఎంతకు వచ్చింది అనేది నాకు ఐడియా లేదు, 250 అనుకుంటా. బై 1 గెట్ 1 250. లైజాల్ ఇల్లు క్లీన్ చేయాలంటే మనం తుడికి కావాల్సింది. తర్వాత పీల్ ఆఫ్ మాస్క్ తెచ్చుకున్నాను. ఫేస్ కేర్ తీసుకోవాలని ఎన్ని సంవత్సరాలుగా అనుకుంటున్నా, కానీ పిల్లలతోటి అంత పెళ్ళైన కొత్తలో 3-4 ఇయర్స్ నాకు అసలు తెలియలేదు ఇలాంటి కేర్ అదంతా ఉంటుందని. ఫేస్ వాష్ చేసుకొని ఏ ఫెయిర్ అండ్ లవ్లీయో పూసేసుకొని వదిలేసాను. తర్వాత ఇలాగే న్యూస్లో అలా విన్నప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ వాడకూడదు అన్నారు, సరే వాడొద్దు కదా అని వదిలేసాను. కానీ ఏం పూసుకోవాలో అర్థం కాదు, అలాగే వదిలేసాను. ఎప్పుడైనా అవసరం ఉంటే మా అమ్మాయి క్రీమ్ అలాంటి మాయిశ్చరైజర్ పూసుకునేదాన్ని. సరే మనకు కూడా కొంచెం కేర్ కావాలి కదా, చూద్దామని ఇది ఒకటి తెచ్చుకున్నాను. ఇది కూడా అంతే, జాయ్ అంట స్కిన్ ఫ్రూట్, 150కి వచ్చింది నాకు, అందుకే తెచ్చుకున్నాను. బాగుంటుందో లేదో చూద్దాం. ఎలాగో స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ మనకు కొత్త కాబట్టి ఏది ఎలా ఉంటుందో వాడేంతవరకు తెలియదు అని తెచ్చుకున్నాను, 150కి వస్తుందని. ఇంకా బ్రిటానియా చీజ్. మా పిల్లలు చాలా రోజుల నుంచి పెన్సిల్ అడుగుతున్నారు, ఎప్పుడు కొనిచ్చినా
ఖరాబ్ చేసుకుంటారులేండి, ఇవైతే ఆగవు వాళ్ళ రాసుడికి వాళ్ళ డ్రాయింగ్కి. ఇంకా సరే లిడ్లేసేవైతే లిడ్లు వేయడం వస్తలేదు, విరిగిపోతుందని చెప్పి ఇది తీసుకున్నాను. 25 రూపీస్ అంట, 4 వచ్చాయి. సరే ఇన్ని కొన్నట్లో 25 రూపీసే ఎక్కువ. ఇంకా షాప్లో ఎన్ని అడిగారో మా పిల్లలు చెప్తే భలే ధైర్యంగా వింత ఉంటుంది. ఇంకేదైతే మా ఆయన కోసం ఫేస్ వాష్, బాగా పింపుల్స్ అవన్నీ వస్తున్నాయని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఆయన కూడా పాపం నేనే భలే ఫోర్స్ చేస్తున్నాను. అంటే నేను ఇంట్లో ఉంటాను కానీ ఆయన బయటికి వెళ్తున్నారు కదా, ఇక్కడ అంతా ట్యాన్ అయిపోతుంది. ఎండలో తిరుగుతాడు, ఎండలనే ఉంటాడు, బయటికి రాకూడదు, ఎక్కడ నీడకు ఉండకూడదు, ఎక్కడుంటే అక్కడే ఉండాలి, వర్షం ఎండ అని. అందుకోసమే ఆయన కంపల్సరీ స్కిన్ కేర్ అని పెట్టుకున్నాను. తర్వాత బాటిల్స్, ఈచ్ బాటిల్ నాకు 250 పడింది. మొన్నటి దాకా కూడా ప్లాస్టిక్ బాటిల్, మొన్న కూడా చూసాను. నాకు ఇప్పటికి కూడా వీటి మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇది విరిగిపోయింది అనుకో, బాటిల్ యూస్ లేదు కదా, నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. బేసికలీ కాస్ట్లీవన్నీ వాడను. నా చిన్నప్పుడు అయితే నేను స్ప్రైట్ బాటిల్స్, థమ్స్అప్ బాటిల్ 1/2 లీటర్ ఉంటాయి కదా, అవే తీసుకెళ్ళాను. మీలో ఎవరైనా అవి తీసుకెళ్ళారా? తీసుకెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే వీడియో నచ్చితేనే, ఫోర్స్ఫుల్గా కాదు, ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి పిల్లలిద్దరికి. ఇవి విరిగిపోకుండా ఉంటే ఆ రోజులు వస్తాయి దేవుడు దయ వల్ల. ఇంకా విరిగిపోతే చెప్పలేము. ఇంకా కొన్ని ఇంకొకటి ఇది మా ఆయన కోసం బాటిల్. మా ఆయనకి ఎన్ని నీళ్ళు అయినా అది అసలు కడుపో చెరువో కుండో తెలియదు తెలుసా. మా ఇంట్లో అందరికంటే ఎక్కువ మా బావే తాగుతాడు. ఆల్రెడీ 1 లీటర్ బాటిల్ ఉంది, 1.5 లీటర్ పడుతుంది. ఈసారి ఆయన కూడా ఏది ఆయన సొంతంగా తీసుకోడు, ఇది కూడా మేము ఫోర్స్ చేయడం వల్ల తీసుకో. వాళ్ళకు కొంటున్నావు కదా, అన్ని కొనేటప్పుడు నీకు కొన్ని కొనుక్కోవడంలో తప్పేముంది. బట్టలు కాదు, ఇవి నిత్యావసరాలు కదా, ఎన్ని రోజులు ప్లాస్టిక్ వాడతామని ఫోర్స్ చేయడం వల్ల ఫస్ట్ టైం తెలుసు ఇవన్నీ కొనుక్కోవడం ఆయన సొంతం కోసం. ఇంక ఇది కూడా ఫోర్స్ఫుల్గా ఏదో నాకు తెలియదంటే, నాకు కూడా తెలియదు కదా, సరే ఆఫర్ ఉంది జస్ట్ చూద్దాం, మనం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా అని తీసుకోవడమే. బేసికలీ మాకు ఇలాంటి అలవాట్లు ఏం లేవు, కానీ తిరుగుతున్నావు కదా, ఆయన ఫ్రెండ్స్ కూడా చాలామంది సజెస్ట్ చేశారంట. ఇంకా ఆ సజెషన్లో తీసుకున్నాము ఫేస్ వాష్ అనేది. ఇంకా ఆయన అయితే ఎప్పుడు ఆయన గురించి పట్టించుకోడు. ఇప్పుడు నేను చెప్పాను కదా చిన్నప్పుడు థమ్స్అప్ బాటిల్ అని, ఇప్పటికీ కూడా అవి తీసుకుపోమన్నా తీసుకుపోతాడు ఆయన. అలా ఉంటాడు పాపం, ఇష్టపడుతున్నాడు మన కోసం. ఈ మాత్రం కొనుక్కుంటే తప్పేముంది, బాధ ఏం లేదు. అంతేనా? అన్నీ చూపించేసామా? ఆల్మోస్ట్ అన్నీ చూపించేసాను. డీమార్ట్ షాపింగ్ బిల్ ఎంత అయిందో చూపించలే కదా. బిల్ మా బావ దగ్గర ఉంది. అక్షరాల 6,759 రూపాయలు అయినాయి. అందులో మళ్ళీ ఐస్ క్రీమ్లు ఉన్నాయి, పాప్కార్న్. ఇవి లేకుండా షాపింగ్ అవుతుందా? డీమార్ట్కి వెళ్ళినప్పుడు అవ్వదు కదా. అవి కొనుక్కున్నామన్నమాట. మీకు ఎలా అనిపించింది? మ్యాక్సిమం మీ షాపింగ్ బిల్ ఎంత అవుతుంది డీమార్ట్కి వెళ్తే అన్నది కామెంట్ చేయండి. అలాగే మీరు ఎక్కువ షాపింగ్స్ చేస్తారా, మీ హస్బెండ్స్ ఎక్కువ చేస్తారా అన్నది కామెంట్ చేయండి. డీమార్ట్కి మీరు ఎందుకు వెళ్తారు? వెళ్తే సరుకులకు వెళ్తారా, ఇలా బ్యాగ్స్కి? అవి బ్యాగ్ అంటే గుర్తొచ్చింది బాబోయ్, నేను చెప్పడం మర్చిపోయాం. ఫస్ట్ వెళ్ళిందే బ్యాగ్ కోసం అనమాట, మా చిత్తల్లి బ్యాగ్ కోసము. ఇప్పుడు లంచ్ బ్యాగ్స్, అందరు బ్యాగ్స్ తీసుకెళ్తారు. మా పిల్లలు 3 ఇయర్స్గా అప్పుడు బ్యాగ్స్ తీసుకోవాలని నాకు ఐడియా రాలేదులేండి. బాస్కెట్స్ తీసుకున్నా, అవే తీసుకెళ్తారు. ఇప్పుడు బాస్కెట్ 3 ఇయర్స్ అయిపోయి పట్టుకున్న దగ్గర క్రాక్ వచ్చింది. మేమైతే పర్రబెట్టింది అంటాము. అది ఎప్పుడో విరిగిపోయేట బ్యాగ్స్ తీసుకుందామని వెళ్ళాము. అవి తప్ప ఇవన్నీ అవి దొరకలేదు. మా చిత్తల్లి సైజ్కి బ్యాగ్స్ లేవన్నమాట. ఇంకా బ్యాగ్స్ కూడా రకరకాల కలర్లో వింతగా ఉన్నాయి. లంచ్ బ్యాగ్స్ 150-200 చెప్పారు ఉన్నాయి. సరే నచ్చలేదు, సరే బయట ఎక్కడ చూద్దాము అని చెప్పి వచ్చేసామన్నమాట. సరేనా? ఇక్కడికైతే ఈ వీడియో ఇంతే. వీడియో నచ్చితే ప్లీజ్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, తప్పకుండా లైక్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? బాయ్ బాయ్.